నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్. మనం ఇవాళ హెల్త్కి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసము ఒక 3 కట్టల మునగాకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ నెల ఏమీ లేకోకుండా చూసుకోవాలండి. ఇదంతా బాగా కడిగి ఆరబెట్టేసుకోండి. తర్వాత పోపు కోసమని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకోండి. ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి. ఇప్పుడు పొడి కోసమని 1 కప్పు పల్లీలని, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలని ఇక్కడ చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టేసి మరొక ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్న మునగాకుని, అలాగే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసి ఇది సిమ్లో పెట్టి బాగా మగ్గించండి. ఇలా మనం ముందుగా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మగ్గియడం వల్ల మునగాకులో ఉండే చేదు తగ్గిపోయి బాగా కుక్ అవుతుందండి. మనం డైరెక్ట్ ఆయిల్లోకి వేసి ఫ్రై చేయడం వల్ల అది సరిగ్గా కుక్ అవ్వక చేదు వస్తుందండి. అలా రావడం వల్ల తినడానికి ఇష్టం ఉండదు చాలామందికి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వాటర్ ఎక్కువ వేయకోకుండా చేసుకోండి. వాటర్ ఎక్కువ వేసి వంపేయడం వల్ల మనకు మునగాకులో ఉండే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయండి. ఇది ఒక 50% అట్లా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా పోపు కోసం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని, అలాగే కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేయండి. ఈ 2 బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి. ఇదంతా సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. మిగతా ఆకుకూరలాకట్లా ఇది తొందరగా ఉడకదండి. మిగతా 50% ఇప్పుడు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూనే ఫ్రై చేసుకోండి. ఈ మునగాకు కనీసం మనం వారంలో ఒక్కసారైనా మన ఫుడ్లో తీసుకోవాలండి. ఇది 300 రోగాలను క్యూర్ చేయగల ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ మునగాకులో. ఇప్పుడు పౌడర్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా పొట్టు తీసుకున్న పల్లీలని, అలాగే ఎండుమిరపకాయలని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా కుక్ అవ్వలేదండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలపనుకోవాలండి. ఈ మునగాకు చాలామంది తినడానికి ఇష్టపడారండి, చేదు ఉంటుందని. ఇది వారంలో ఒకసారైనా తింటూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది, అలాగే స్కిన్ హెల్తీగా ఉంటుంది. కంటి చూపు కూడా ఇది చాలా మంచిదండి. జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే మనము ఈ మునగాకుని తినకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం తినాలండి అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడిని, ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్గా ఉన్నా లేకోకుండా తినడం చాలా ఇంపార్టెంట్. అంతేనండి, మన మునగాకు ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఆకుకూర ఫ్రైలు అన్నీ పెట్టానండి. పొన్నగంటి ఫ్రై, తోటకూర ఫ్రై కూడా పెట్టాను. అవి కూడా ఒకసారి చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.